వరదలో ఇన్ని లక్షల క్యూసెక్కులు విజయవాడను ముంచిన దాంట్లో కృష్ణానది వరద కాదు కారణం, ముఖ్య కారణం బుడమేరులో ఖచ్చితమైన తప్పు జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ వైఫల్యం ఖచ్చితంగా ఉందండి. దీంట్లో ఎవరైనా పెట్టుకోమండి, బంద్ చేసుకోండి, తిట్టేవాళ్ళని తిట్టుకోమనండి. ఎలా అంటారు? ఎలా అంటే ఆ వెలగలేరు దగ్గర క్రాస్ ఇప్పుడు పోలవరం కాలం ఎలా వస్తుంది, ఇలా క్రాస్గా అవడానికి బుడమేరు వచ్చి కలుస్తుందండి. బుడమేరులో అప్రాక్సిమేట్లీ వాళ్ళు చెప్పింది డీఎల్ చెప్పింది కానీ 30,000, 28,000, 25,000, 13,000, 16,000 ఇలా వస్తుందండి వాటర్ అని చెప్తున్నారు. ఎనగమాల నుంచి తనకు వచ్చేది ఇంకో 7,000 క్యూసెక్కులు ఉండొచ్చు బయటికి వెళ్ళేది కాకుండా. 28వ తారీఖు నుంచి ఇబ్బంది జరుగుతున్నప్పుడు ప్రజలను అలర్ట్ చేయాలి. సరే అదే పక్కన పెట్టి 31వ తారీఖు ఇబ్బంది జరుగుతుంది తెలుస్తున్నప్పుడు 31వ తారీఖున డిఈ గారు నాయక్ గారు ప్రకటించారు. కానీ వీడియో వేయండి ఒకసారి, మీరు ఏరు కొన్ని మీడియాలు అదే వేస్తూ ఉంటారు, మీరు వేయండి ప్రతిది కూడా. ఇవాళ 31వ తారీఖున మేము గేట్లు ఎత్తబోతామని పైకి నీటిపారుదల శాఖ తెలియజేశారు. వెంటనే నీటిపారుదల శాఖ ఏం చేయాలండి? అలర్ట్ చేయాలి కదా ప్రజల్ని. ఖచ్చితంగా అలర్ట్ చేయాలి. అలర్ట్ రాలేదండి. అక్కడ సుజనా గారు అని అద్భుతం, వెరీ ఎక్సలెంట్ కలెక్టర్ ఆవిడ, ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఆవిడ. షీ ప్రూవ్డ్ హెర్ సెల్ఫ్. కలెక్టర్ గారు సరైన సమాచారం ముందు లేదు, తర్వాత చెప్పినా సరే మిగతా వాళ్ళు ఎవరు ఇన్ఫార్మ్ చేయాలి? నీటిపారుదల శాఖ ఏం చేయాలి? అక్కడ వెంటనే మంత్రి గారు అందరూ పిలిచి అందరికి ఇన్ఫార్మ్ చేయాలి కదా. సురక్షిత ప్రాంతాలకి గేట్లు ఎత్తిన తర్వాత ఏం చేయాలి? కనీసం 15 గంటలు టైం ఉంటుంది కదా. అవును, ఫ్లో రావడానికి. గట్లు తెగిపోయిన తర్వాత, గేట్లు తెగిన తర్వాత గవర్నమెంట్ అలర్ట్ తీసుకుని విజయవాడ ప్రజలు మీరు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఆ రోజు రాత్రే పూర్వం అయితే మా పాలకులు, నేను వరద బాధితులను కూడా మేము మా కండవేల దగ్గర తెగిపోయినప్పుడు వాళ్ళు ఏంటి టీవీలు లేవు, టీవీలు 1% అండి. ఓ రేడియో ఉండేది, ఎవరికైనా రేడియోలు ఉండే, సెల్ ఫోన్లు కూడా లేవు, మాల్ ఫోన్లు. మైక్ పెట్టుకుని పోలీసు వాళ్ళు వచ్చి జాగ్రత్త తెగిపోయింది, మంచి ప్రాంతాలకు కొంచెం ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళని చెప్పారు. మాకు డాబా ఉంది కదా, మేము ఉండిపోయాం. పాపం మిగతా వాళ్ళు వెళ్ళలేదు వాళ్ళు, అది వేరే కొంతమంది చాలా మంది వెళ్ళారు. అక్కడ నిరాశ్రయాల కేంద్రాలను పెట్టారు, పునరావాసం కల్పించారు. చాలా వరకు కొన్ని ఎల్లాళ్ళు మునిగిపోయినాయి, కొన్ని పడిపోయినాయి కూడా నీళ్ళు వచ్చి. మేమున్నాం, వరదలు ఉన్నాం, పడవేసుకుని తిరిగా మేము, మాకు తెలీదా? ఇది ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? 20 గంటలు టైం ఉండదని చెప్పారు అక్కడ మాకు. పోలీసులు బలవంతం తీసుకొచ్చే రైట్ కూడా ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం పోలీసులు బలవంతాన్ని ఖాళీ చేయండి, అరెస్ట్ చేసి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నా ఇష్టం, నేను ఇంట్లో ఉన్నా కుదరదు, నీ ప్రాణం కాపాడుతాం, మా బాధ్యత చేయాలి. వెళ్ళాలి, మనం ఏం చేస్తాం? అంతమంది పోలీసులు అనుకున్నాం, చేయలేదండి. 31వ తారీఖున తర్వాత గండ్లు కూడా పడినప్పుడు బుడమేరు గండ్లు పడినప్పుడు ఇది క్రైమ్, నేషనల్. ఇది మానవతకే మచ్చండి. నేను చెప్తాను, ఈ దేశంలో ఒక స్టేట్మెంట్ నేను చెప్తాను, మీరు వీడియో వేయండి. ఎందుకని మీరు వీడియో? నేను చాలాసార్లు చెప్తున్నా, రాష్ట్రాన్ని ముఖ్యమైన రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఉన్న సిసోడే గారు మంచిదిగా పేరు, ఆయన ఏమి ఇచ్చారు స్టేట్మెంట్? మాకు వరదలు పడిపోతాయని తెలుసు, మాకు గంటలు పడతాయని తెలుసు, ఇలా ఇవ్వలేదు ఆయన. మేము ప్రజలకు ఇన్ఫార్మ్ అంటే 10 గంటల టైం ఉంది, మేము ఇన్ఫార్మ్ చేయలేదు. ఇన్ఫార్మ్ చేస్తే అంతమంది 2 లక్షల మంది ప్రజల్ని ఎలాగా బయట తీసుకొస్తాం? ఆమె ఎక్కడ నిరాశ్రయాలు కల్పిస్తాం అన్నట్టు మనం మాట్లాడితే వీడియో వస్తే, ఇజ్ ఇట్ నాట్ ఇది దేశ చరిత్రలోనే మచ్చ కాదండి ప్రభుత్వానికి? దేనికంటే బాధ్యత కొడుతున్నారు? మంచి అని చెప్తా, ఆయన ప్రాంతం ఎక్సలెంట్ వర్క్, రాత్రి మూడు కష్టపడ్డాడు. ఈ దేశంలో ఎవరు కష్టపడలేరు. జరిగిన తర్వాత బుడమేరు విషయం మానవ తప్పిదం. ఏంటంటే మానవ తప్పిదం? ప్రకృతి వైపరీత్యం ఇది కాదు. క్లియర్ కట్ అనాలిసిస్ ఎందుకు చేయట్లేదు? యూఆర్ హ్యావ్ యాంపుల్ టైం. అక్కడ నీళ్ళు వచ్చినాయి. ఫస్ట్ ఎక్కడికి రాలేదు, సింగర్ రాలేదు, కేదరసిపేట మూలకు వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేయాలి కదా. మునుగుతున్నప్పుడు మిత్రులు అక్కడ ఉన్నాళ్ళు ఫోన్ చేశారంట అధికారులకు, ఏమండి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి, గించి పెరుగుతున్నాయి సింగనగర్, అక్కడ ఏమన్నా తగ్గిపోతుంది. బురద నీరు వస్తున్నప్పుడు అర్థం అండర్స్టాండ్ చేసుకోవద్దు, తెలియదా? డ్రోన్లు అప్పుడు వెళ్ళాలి కదా. రాత్రి 6 గంటలకు డ్రోన్స్ పనిచేయలేదా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. క్యూర్ ఎక్సలెంట్ వాళ్ళు చేస్తున్నారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. మీకు అక్కడ వెహికల్స్ ఉన్నాయి, మీరు వెళ్తే 151,400 వెహికల్స్ మునిగిపోయినాయంట. 151,000 వెహికల్స్ ఇన్సూరెన్స్ తిప్పలు పడతాను, ఎక్కడికైనా వీళ్ళందరూ చేస్తా ఉన్నారు. 7,000 ఇస్తామండి వెహికల్స్. ఏది స్కూటర్కి, కారుకి 15,000 ఇస్తాం. అంతగా మునిగిపోయి కట్టుకుంటే మీరు దాన్ని ఫోటోలు చూపించాలి. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎవరో ముందే స్పందించారు. ఎందుకంటే ఈజ్ హ్యావింగ్ దట్, ఆయనకి అవగాహన ఉంది. ఇన్సూరెన్స్ అనేది ముందలు తీసుకొచ్చారు. వాటర్ క్లీన్ చేయడం ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నా. ఆఫ్టర్ దట్ నేనేం తొప్ప పట్టాల్సిన పని లేదు. తర్వాత ఇవాళ మేము కూడా ఆ రోజు ముందు ప్యాకెట్లు పంపిద్దాం అనుకుంటే, మేము అక్కడ సేవా కేంద్రం పెట్టాం కదా, నిరంతరం సాగుతుంది మాది. అది పంపిద్దాం అనుకుంటే ఎక్కువ ప్యాకెట్లు వస్తున్నాయని చెప్పారు. ఆ తర్వాత కూడా కొన్ని చోట్ల 20% మనుషులకి వెళ్ళలేదు సహాయ కార్యక్రమాలు. కానీ మిగతాది రాత్రి మూడు పనిచేస్తున్నారండి. అక్కడ వాళ్ళ శానిటేషన్ సిబ్బంది ఇళ్లల్లో క్లీన్ చేస్తున్నారు. ఫైర్ మిషన్ 135 మొన్న 3 రోజుల క్రితం వచ్చినాయి. ఒక్కొక్క ఐఏఎస్ అధికారి తర్వాత చేస్తున్నారు. కానీ ముందు నేను అడుగుతున్నాను, ఈ సమాధానం ఎవరు చెప్తారండి? వాళ్ళ మీద తోసేసి
ఆ బోట్లు అంటారు వీళ్ళు, వాళ్ళేమో ఇల్లు మునిగిపోయింది అంటారు. ఈ రాజకీయ నాయకులు ట్రేడ్ అలిగేషన్ చేస్తే సామాన్య ప్రజలు ఇలా మొహాలు వేసుకుని అమాయకులే చూస్తూ ఉండాలా? మీరు ఫోన్ చేసి మీరే ఉన్నారు అక్కడ, మీ కారు ఉంది, మీ స్కూటర్ ఉంది, నీళ్లు వచ్చేటట్టు ఉన్నాయి, మీరు వెళ్ళిపోండి, 5 అడుగులు 10 అడుగులు వచ్చేటట్టు ఉన్నాయి, మీరు ఎత్తైన ప్రాంతాలు పెట్టుకోండి, వేరే చోట పెట్టుకోండి అంటే పెట్టుకుంటారు కదా తీసుకెళ్ళిపోయి ఇంకో చోట. ఎందుకు చెప్పలేదని అడుగుతున్నారు మీరు. ఎల్లరు ఈయన సిసోడే గారు అంటారు మేము గోదావరి జిల్లాలో చూసామండి, చెప్పిన ఎల్లాళ్ళు కర్మ అనుకుంటామండి, రమ్మని దెబ్బలాడతాం, పోలీసులు లాక్కురావడానికి అంతమంది పోలీసులు లేరు మన దగ్గర. మీరు ఇన్ఫార్మ్ చేశారు అసలు పోలీసులకి? మీరు ఇన్ఫార్మ్ చేసి స్థానిక అడ్మినిస్ట్రేషన్కి? మీకు విపత్తు వచ్చినట్టు ఫోన్లో ఏమవుతుంది, మీకు పిడుగులు పడుతున్నాయి, కుయ్యి కుయ్యి అని సౌండ్ వస్తుంది కదా, మీరు మీ దగ్గర నీళ్ళు వచ్చే అవకాశం ఉంది, ఎందుకు చెప్పలేదు? డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ఏం చేస్తుంది? నీటిపారుదల శాఖ ఏం చేస్తుంది? ఈ కోఆర్డినేషన్ ఎందుకు లేకుండా పోయింది? నేను ఈ 2 తర్వాత కూడా మనోహర్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న వీడియో చూడండి మీరు. మేము అలా చేస్తే చంద్రబాబు గారు చాలా సీరియస్ అయ్యారు పౌర సరఫరా శాఖ మీద. మా నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? తర్వాత కష్టపడ్డారు వీళ్ళందరూ మంత్రులు, రాత్రిపాడు బురద వేసుకుని నీళ్ళ మీద వేసుకుని వీడియోలు 500 వీడియోలు చూశాను, రిల్స్ వచ్చిన వాళ్ళకి బాగా కష్టపడుతున్నారు. వాళ్ళ తర్వాత గండి పూర్తి చేసి అన్నారు, పండుగ చేసిన తర్వాత మళ్ళీ సీపేజ్ అవుతుంది. 2 రోజుల క్రితం వరకు కూడా మా ఆర్మీ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఆ సీపేజ్ అవ్వకుండా అది వర్కాలకు వదిలిపెట్టండి. మీరు వారికి అండగా ఉండండి. పని చేసిన ఇంజనీర్లు వాళ్ళకి వదిలిపెట్టి ఎలా సిస్టమేటిక్గా చేస్తారో వాళ్ళు చేస్తారు. మీరే పునకం పెట్టుకుని స్ఫూర్తిగా చేయండి, కాదంటలేదు. మేమే చేసాం, మేమే పూడ్చాం. టెక్నాలజీ ఉందా? కార్యకర్తలు ఎక్సలెంట్ పని చేస్తారని చెప్తున్నా. అక్కడ స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు, స్థానికంగా అధికారులు జరిగిన విపత్తు వచ్చిన రాత్రింబళ్ళు కష్టపడి పనిచేశారండి. ఎక్సెప్ట్ రేర్ ఇన్సిడెంట్స్ తీసేయండి, 2 ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సరిగ్గా పనిచేయలేదని చెప్పి అంటున్నారు. బోట్లు ఎంతమంది బోట్లు డబ్బులు ఇచ్చి వచ్చారండి? లోపాలు ఉన్నాయి కానీ ఎక్సలెంట్ వర్క్ దే డిడ్ ఆఫ్టర్ జరిగిన తర్వాత ముందే ఉదయం 6 గంటల నుంచి ఇంచి నీళ్లు పెరుగుతున్నాయి సింగనగర్ లో. వాళ్ళు అడుగుతున్నారు చెప్పొద్దండి, విద్యుల్ని గర్భిణీ స్త్రీలని ఇవాళ బయట కూర్చుని మాట్లాడుకుని ఫోన్లు ఉన్నాయని ఇష్టం వచ్చిన కామెంట్ చేస్తున్నారు. వీళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఉంటే ఇలా తల్లిలో తండ్రో లేదా తాతయ్యో లేకపోతే పిల్లలు అక్కడ గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ వృద్ధులు ఎంతమంది బాధపడ్డారండి? ఇట్ ఎందుకని మనం మాట్లాడుకునేది? లేదా 24 గంటలు చంద్రబాబు విమర్శించడం మన పని అండి కాదు కదా. దట్ ఎక్సలెంట్ వర్క్ అండ్ ఆఫ్ దట్ బిఫోర్ దట్ ఆయన చూడరు కదా, బుడమేరు కూర్చోరు కదా ఆయన. ఆ నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టంగా చెప్పారు మేము ఎత్తుతున్నామని. అందరికీ ఇన్ఫార్మ్ చేయాలి. 2005లో వరద వచ్చింది, 2009లో వరద వచ్చింది, 75,000 క్యూసెక్లు వచ్చింది. ఇప్పుడు 35,000 వచ్చింది. 30,000 పని సబ్జెక్టుగా 28,000, 30,000, 35 అక్కడ వెళ్ళేది అనుకుందాం. అప్పుడు 75,000 వచ్చింది, తర్వాత 40,000 వచ్చింది. కానీ ఇవాళ ఎక్కువ విస్తీర్ణం అయిపోయింది. బుడమేరుని ఇదొక కారణం అండి. ఇంకోటి చెప్తున్నాను, దీనికి మెయిన్ కారణం ఏంటి? తక్షణ ప్రాతిపదిక మెయిన్ ఏంటంటే బుడమేరుకి డైవర్షన్ శాలలో 17,000, 18,000 క్యూసెక్లు పెంచాలని ప్రతిపాదించారు. దానికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా దాదాపు జీవో గుర్తులేదండి, 2015 జీవో ఇష్యూ చేశారు. 2016 100 కోట్లు కేటాయించారు. 2014లో 14-15 4 ఏళ్ళు దాని మీద ముందడుగు పడలేదు. ఆ తర్వాత వచ్చి ఈయన మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈయన విషయంలో ముందడుగు పడలేదు. అంటే ఒకటి సార్, వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ పనిచేసినప్పుడు మేము దీనికి సంబంధించి చాలా ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాలి ముందుకెళ్ళాం. రివర్స్ టెండరింగ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 ఏళ్ళకి ఏం చేశారంట. 2014 వచ్చినప్పుడు ఇది చేసినప్పుడు జీవో ఇష్యూ అది దట్ వాస్ 2011లో జరిగింది. అది డైవర్షన్ గారిని ఎక్స్టెండ్ చేయాలి, స్టేట్ కట్ ఇవన్నీ జరిగినప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ జాబ్ కేటాయించారు. మళ్ళీ 4 ఏళ్ళు ఏం చేశారంటున్నా నేను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము చేద్దాం అనుకున్నాం, మధ్యలో ఎవరో ఆయన అడ్డుపడ్డారు, కోర్టులోకి వెళ్ళారు, స్టే తీసుకొచ్చి ఆళ్ళు చూపిస్తున్నారు. ఎవరి మీద తోసేస్తానికి ఈ నాయకులు 10 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు? వీళ్ళు నిద్రపోతున్నారా? విభాజిత ఆంధ్రప్రదేశ్ అంటే పక్కన పెట్టుకుని సమైక్యాంధ్ర ఈ 10 ఏళ్ళ నుంచి ఏం చేస్తారంటున్నా ప్రయత్నం చేశారు. ఆయన కేటాయించాడు, 4 ఏళ్ళు ఆయన దాన్ని కదపలేదు. ఈయన 5 ఏళ్ళు నిద్రపోయాడు. ఇవాళ ప్రజల మీద నేను చెప్తాను ఇంకోటి, ఆ బుడమేరు ఆక్రమణల విషయంలో ఎవరి కాళ్ళు కట్టను ఆక్రమించుకుంటాం. ఇప్పుడు అంతే కదండి, వీళ్ళు కూడా చెప్తున్నారు మొత్తం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోనే అందరికి బాంబే కాలనీలు కట్టిన ఎప్పుడున్నాయో ఒకసారి వెరిఫై చేయండి, ఎప్పటి నుంచి కట్టారు. ఐ థింక్ దీనికన్నా ముందే ఉండదు కాదు. బాంబే కాలనీలు స్టేజ్ 1, స్టేజ్ 3 రైట్ సైడ్ ఉంది ట్రీట్మెంట్ ప్లాంట్ పక్కన. ఒక లోతట్టు మనం అంటే భూమి కన్నా మట్టం కన్నా తక్కువ ఉన్న ప్రాంతాల్లో చాలా కేర్ తీసుకోవాలి కదా. ఇష్టం వచ్చినట్టు కాలనీలు రాజకీయ నాయకులు వేసిండు, వాళ్ళ ఏ రాజకీయ నాయకులన్నా వేసేయటం, ఆ పరిస్థితి తీసుకురావటం. ఇవాళ ఇది ఎక్కడంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కొల్లేరులో ఇవాళ ఈ ముంపు వెళ్ళిపోయి కొల్లేరులో పడింది. ఇవాళ తక్షణ చర్యలు ఏదైతే తీసుకున్నా ఎక్సలెంట్ వర్క్ దే డూయింగ్ అండి. ఒక చిన్న మానవ లోపాలు ఉంటాయి, పేరు పెడతానికి ఏం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఒక యుద్ధ ప్రాతిపదిక మీద యుద్ధం చేస్తున్నట్టు చేస్తాండి కార్యక్రమాలు. అదే రాష్ట్ర నలుమూల నుంచి అక్కడికి వచ్చినాయి చూశారు మీరు. ఇవాళ ఇవ్వటం అక్కడ స్వచ్ఛంద సేవ వీళ్ళందరూ నేను చూశాను. అందరూ కాలు బురదలో పెట్టి ప్యాకెట్ ఇచ్చేవాళ్ళని చాలా మంది చూశాను. చూశారు రీల్స్ వస్తున్నాయి, వాళ్ళ సేవ తత్పరత మెచ్చుకున్నాం. అది లేకుండా అక్కడ స్వచ్ఛంద సంస్థలు, టీవీ లేకుండా స్వచ్ఛంద సంస్థలు కానీ అధికారులు కానీ స్థానిక నాయకులు ఎక్సలెంట్గా పనిచేస్తున్నారు. ముందర వారికి ధన్యవాదాలు చెప్పాలి మనం. ఈ ఫోటోల వాళ్ళకి ఎలాగో మీరు అందరూ చెప్తున్నారు, ఫోటోలు రీల్స్ రాత్రి వాళ్ళు దట్ ఇట్ ఎక్సలెంట్ జాబ్. ఈవెన్ టుడే ఇంకా అక్కడ సర్వీస్ చేస్తున్నారు. గ్రేట్ జాబ్ దే ఆర్ డూయింగ్. నాలంటే అక్కడ ఉన్న మిగతా అక్షరపథం మిగతా సంస్థలు ఉంటుంది, దానికి మామూలుగా మేము డబ్బులు ఇస్తాం, వాళ్ళు బాధపడి అంత ఇచ్చినా సరే ఆ కార్యక్రమాలు. ఎందుకంటే రైట్ డైరెక్షన్ వెళ్ళాలి, మనం ఎక్కడే వాళ్ళో ఎక్కడ చేయాలో కొన్ని సందర్భాలు తెలియనప్పుడు. అందువలన ఒక చిన్న సేవా కేంద్రం బెజవాడలో నేను సంవత్సరాల తప్ప రాత్రి వాళ్ళు మంచి ఇస్తూనే ఉన్నాం. రాత్రి వాళ్ళు బెజవాడలోనే. అదే తిరుపతిలో జరిగినప్పుడు నేను వచ్చాను కదండి. తిరుపతిలో ఒక అన్నగారి కార్యక్రమం లేదా స్టూడెంట్స్ని ఉడతాభక్తిగా లేదా మిగతా చోట్ల వడతలు జరిగినప్పుడు అన్ని చోట్లకి వెళ్ళి వచ్చాను. డేస్ అక్కడ ఉన్నాం. ఇవాళ దయచేసి అందుకని గమనించాల్సింది ఏంటంటే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల వైఫల్యం ఈ బుడమేరు ముంచింది. కృష్ణా నుంచి మునుగటం కాదండి. బుడమేరు ఇష్యూలో మాత్రం డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంది, దాన్ని సవరించుకోవాలి. సిసోడియా గారు చెప్పిన మాట రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ అండి, ఆయన చీఫ్ సెక్రటరీ అండి, ఆయన రెవెన్యూ దాన్ని స్పష్టంగా చెప్పారు. మాకు తెలుసు ముందు కండుపడతాయని వస్తాయని తెలుసు, అంతమందిని మేము మార్చలేమన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పడం తప్పేసి అది ఇది మాటలు మార్చుకుంటాం, లేకపోతే రేపొద్దున ఇది జరిగిన తర్వాత అధికారులని బలి చేయటం, రాజకీయ నాయకులను జాగ్రత్తగా ఉంచుకుంటున్నారు. అలా చేస్తే వాళ్ళ విజ్ఞత. కానీ అదర్ సైడ్ దే డిడ్ ఎక్సలెంట్ జాబ్ యాజ్ పర్ ద ప్రొటెక్టింగ్ ద రివర్ బడ్స్. ఎక్సలెంట్ జాబ్ డే అండ్ నైట్. డూ రెస్పెక్ట్ ద పొలిటికల్ లీడర్స్ దేర్. వాళ్ళ పార్టీలో మంత్రులకి మిగతా వాళ్ళకి మనం అభినందన చెప్పాల్సింది. దీంట్లో రాజకీయాలు బురద రాజకీయాలు చేయటం, ఒకళ్ళ మీద దీని మీద కాన్సన్ట్రేషన్ చేయటం కంటే దాని మీద మిగతా దాన్ని పెట్టాలి. దీంట్లో తక్షణ చర్యలు తీసుకున్నారు. ఇది అలాగే మధ్యకాలిక చర్యలు ఏదైతే ఉందో మిగతా దాని ఆ బండిని కొంచెం స్ట్రెంగ్తన్ చేయటం, ఎందుకంటే వచ్చే ఇంకో వర్షాకాలం ఉందండి, బండిని స్ట్రెంగ్తన్ చేయటం. దాంతోపాటు దీర్ఘకాలిక చర్యలు కొల్లేరు ముంపు నివారించాలండి. అందులో దుర్మార్గమైన ఆక్రమణలు ఇవాళ మీకు తెలుసండి, దాన్ని 1999లో డిక్లేర్ చేసింది వైల్డ్ ప్రొటెక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. కోర్టుకి వెళ్ళినా ఒప్పుకోలేదు. దాంట్లో రాజశేఖర రెడ్డి గారు 2006లో వేలాది హెక్టార్లు, దాదాపు 30,000 హెక్టార్లు 2006 ఫిబ్రవరిలో మొదలుపెట్టారు కొల్లేరు ప్రక్షాళన కార్యక్రమం. రాబందులు గెద్దలు వాడిపోయిన చూశారు కదా మీరు. అందులో అసిద్ధ పక్షపాతం కొంత ఉండొచ్చిన రాజకీయ నాయకులు కదా, కానీ ఎక్సలెంట్ వర్క్ దట్టింటండి. చంద్రబాబు గారు ఆల్సో ఏంటంటే ఆయన వాళ్ళు దానికి ఒక ప్రత్యేక ప్రణాళిక తీసుకుని దాన్ని శాశ్వతంగా ఉప్పుటే స్ట్రైట్ కట్ ఏది ఉందో దీన్ని కూడా స్ట్రైట్ కట్ ఏర్పాటు చేద్దాం లోకని. ఆ కొల్లేరు ముంపు గ్రామాలు అది కూడా మనకు పల్లెటూరులో కూడా పడిచిపోతే ఎలాగండి, దాని మీద టేకప్ చేయాలని చెప్పి. అదే విధంగా ఇవాళ జరుగుతున్న ముంపు అండి. మీరు చెప్తున్నా వాళ్ళ 13వ తారీఖున వాళ్ళ పోలవరం ముంపు గ్రామాలు, నేను అంటున్నాను నాగరిక సమాజం ఎంత పట్టించుకుంటున్నారు. పోలవరం ముంపు గ్రామాలు చాలాసార్లు నేను కూడా కొంత సేవా కార్యక్రమాలు చేశాం. ఇవాళ దయచేసి అర్థం చేసుకోవాల్సింది అంటే కొంచెం అక్కడ కొన్ని 4-5 లక్షల కుసిక్కులు రాగానే మొదటి పోలవరంకి పునరావాస ప్యాకేజీ 2 భాగాలుగా ఇచ్చే దుర్మార్గమైన నీచమైన కేంద్రం చేపట్టలేదని అడుగుతున్నాను. ఇవాళ ఆ కొండల మీద రాగానండి, పూర్వం అయితే ఏదో ఎప్పుడో వచ్చేది సంవత్సరానికి ఒకసారి, ఇది కాఫర్ డ్యామ్స్ కట్టిన తర్వాత ఎప్పటికప్పుడు వచ్చేస్తున్నాయి నీళ్లు. ఇలా పునరావాస కేంద్రాల నుంచి పైకి వెళ్లాల్సి వస్తుంది. ఏమని పట్టారో ఒక నిప్పు కూడా రాని పరిస్థితి వర్షం పడుతున్నప్పుడు పైన ఉండటానికి ఉండదండి, కొండ మీదకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ నుంచి గూడాల నుంచి కొండ మీదకి వెళ్ళి 4 రోజుల తర్వాత కిందకి వస్తున్నారు. పాములో పొట్టల్లో ఆధారం లేకుండా ఎవరో నాగరిక సమాజం తెల్ల చొక్కా వేసుకుని మీద మంచి చొక్కా వేసుకున్నట్ట మీరు మనకి సంబంధం లేదనుకుంటామండి. మనం వాళ్ళ గురించి మనం మాట్లాడకపోతే నాగరికులు ఎందుకు అవుతాం? దాని మీద మేము అందరం కూడా ఢిల్లీకి తీసుకెళ్ళాం. నేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారితో ముంపు గ్రామాల విషయం 1 గంట 5 నిమిషాలు మాట్లాడాను. మిగతా నాయకులు డాక్టర్ సంతోష్ గారిని, చంద్రరంగ గారు, తర్వాత అనేక మంది నాగేశ్వరరావు గారు కూడా వచ్చారు. అక్కడ అందరినీ తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడించాం. మిగతా అధికారులకు వినతిపత్రం ఇచ్చాం. అందుకని శాశ్వత నివారణ చర్యలు చేపట్టనే అన్నిటికంటే ముఖ్యం. మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా ఉండాలంటే విజయవాడకి డ్యామేజ్ అయింది, బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. అక్కడ అనేక మంది చనిపోయారండి. చాలా ఖచ్చితంగా వాళ్ళందరికీ మనం వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేద్దాం. అలాగే అనేక మంది ఇంకా మిస్సింగ్ అంట పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు 10 మంది అన్నారు, 20 మంది అన్నారు, ఇప్పుడు 52 మంది అని చనిపోయారు. అనేక మంది బాధలు పడ్డారు. కింద వృద్ధులు కూడా తెలిసింది పడిపోయి బాధలు కలిగిన వాళ్ళు, బయటికి రాలేని వాళ్ళు, కాళ్ళు చాలా బాధలు పడిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఇంకా మిస్సింగ్ ఉన్నారు. అది అయితే కానీ అంటే వీళ్ళు ఏదో 100 మంది చనిపోయారు నేను అలా చెప్పను, కానీ డెఫినెట్గా అది మేజర్ పాయింట్ అండి. పోలీస్ స్టేషన్ ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియదు.
మీరు వచ్చిన తర్వాత రండి అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా అందరూ అండగా ఉండాలని కోరుకుంటూ, అలాగే మిగతా చోట్ల శాశ్వత నివారణ చర్యలు చేపట్టమని రాజకీయాలు నేను స్పష్టంగా చెప్పాను. మంచి చెడు రెండు అంటే ఒకళ్ళు బాధ్యబంతిని కొట్టకూడదు. ఏది వాస్తవం ఇది ఒకవేళ సరైనది కాకపోతే గవర్నమెంట్ నివేదిక ఏమనండి, వాళ్ళుగా ఒక నిజ నిర్ధారణ కమిటీ ఏమనండి హైకోర్టుని. డెఫినెట్గా హైకోర్టు నిజ నిర్ధారణ కమిటీ మన వాళ్ళు లేకుండా కావాలని జాతీయ అంతర్జాతీయ నిపుణులు పిలిచేయించుకోండి. మీకు వాస్తవాలు తెలిసిపోతాయి కదా. జగన్ గారు చేసే ఆరోపణలు అవాస్తవాలు ఏమున్నాయి కనపడుతున్నాయి. అలాగే అసలు డిఈ గారు చెప్పింది, సిసిఐడి గారు చెప్పింది ఏంటో అర్థమవుతుంది. ప్రజల బాధకు కారణం ఏంటో అర్థమవుతుంది. ఫ్యూచర్లో ఇది నేను ఎందుకు చెప్తున్నానండి, ఇప్పుడు ఫ్యూచర్ ఇలాంటిది జరగకుండా అడ్డుకుంటాను. అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తప్ప కష్టపడ్డారండి. వాళ్ళు ఎమ్మెల్యేస్తో సహా స్థానికంగా ఉండే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకుని చాలా కష్టపడ్డారు. రీల్స్ చేసేవాళ్ళు పక్కన పెట్టండి, వాళ్ళు కష్టపడలేదని అంటలేదు, వాళ్ళు బాగా కష్టపడ్డారు. రీల్స్లో కనపడుతుంది మనకి, రీల్స్ సోషల్ మీడియాలో బీభత్సం కనపడుతుంది. మిగతా వాళ్ళు అది దృష్టి పెట్టుకోమని కోరుతున్నాను.